మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్. మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గం అందరికీ ఆదర్శమని ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 6వ వార్డు తాడ్బండ్ మసీదులో ఏర్పాటు చేసిన ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు మహమ్మద్ ప్రవక్త జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు భానుక మల్లికార్జున్, మహమ్మద్ అబీద్, మహమ్మద్ జాకీర్, ఆజీజ్ బాబీ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ లోని న్యూ బోయిన్పల్లిలో 15వ జఫ్నియే ఈద్ మిలాద్ ఉన్ నబీని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకల్లో ముస్లిం బోర్డు కమిటీ ఉపాధ్యక్షుడు అతావుల్లా షరీఫ్, బీఆర్ఎస్ నాయకులు గజ్జల నగేష్, బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ, నిర్వాహకులు సయ్యద్ సిరాజ్, సబ్దార్ హుస్సేన్, ఎంఏ ఖాదిర్, షాకిబ్ షరీఫ్, అజీం షరీఫ్, సయ్యద్ అథార్, హమ్మద్ అబ్దుల్ ఇషాక్, ఫహాద్, అజార్, మౌలా తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి మేధా పాఠశాలలో మత్తు పదార్థాల తయారీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విద్యాశాఖ అధికారులు పాఠశాలను పరిశీలించి పాఠశాల అనుమతులను రద్దు చేస్తూ సీజ్ చేశారు. మేధా పాఠశాల కేంద్రంగా గుట్టు చప్పుడు కాకుండా కల్లు కాంపౌండ్లకు ఆల్ఫాజోలం తయారు చేసి విక్రయిస్తున్న నేపథ్యంలో పాఠశాలను సీజ్ చేసిన విద్యాశాఖ అధికారులు తాళాలు వేశారు. పాఠశాల విద్యార్థులను ఇతర పాఠశాలలకు చేర్చేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థుల విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు ఇతర పాఠశాలలో ప్రత్యామ్నాయ మార్గాలను విద్యాశాఖ అధికారులు అన్వేషిస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ 5వ వార్డు మహీంద్రా హిల్స్ లో ఉచిత మెగా వైద్య పరీక్షల శిబిరానికి విశేష స్పందన లభించింది. సుమారు 200 మంది పైచీలకు ఈ శిబిరానికి వచ్చి వైద్య సేవలు పొందినట్లు నిర్వాహకులు శ్యామ్ సుందర్ అగర్వాల్ వివరించారు. అగర్వాల్ మానవ సేవా మంచ్ ఆధ్వర్యంలో మహేంద్ర హిల్స్ పహారీ హనుమాన్ మందిర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించిన తర్వాత వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు పెద్దల నరసింహ అగర్వాల్, మానవ సేవా మంచ్ ప్రతినిధులు శ్యామ్ సుందర్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. మిలాద్ ఉన్ నబీ అనేది ముస్లింల ప్రవక్త అయిన ప్రొఫెట్ మహమ్మద్ పుట్టినరోజును సూచిస్తోందని ముస్లిం పెద్దలు తెలిపారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు శాంతి, దయ, కరుణ, ఐక్యత వంటి ప్రవక్త విలువలను సూచిస్తోందని అన్నారు. ఇదే రోజున మసీదులలో, దర్గాలలో పండుగలు నిర్వహిస్తామని అన్నారు. మిలాద్ ఉన్ నబీ ప్రవక్త జన్మదినం కాగా ప్రవక్త మహమ్మద్ పుట్టినరోజును జ్ఞాపకం చేసుకునే పండుగని స్పష్టం చేశారు. మసీదులు, దర్గాను సుందరంగా అలంకరించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పండుగ కాగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ పండుగను పవిత్రంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ రామారావు, విజయ్ కుమార్, మౌలా, సులేమాన్ తదితరులు పాల్గొన్నారు. ఉచిత వైద్య శిబిరాలు పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. బన్సీలాల్పేట డివిజన్లోని మేకల మండిలో ప్రభుత్వ పాఠశాలలో బద్రీ విశాల్, పన్నాలాల్ పిట్టి, అగర్వాల్ సేవాదల్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంపును ఆయన ప్రారంభించారు. నేడు వైద్యం ఖర్చుతో కూడుకున్నదని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు వైద్య శిబిరాల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేయడం సంతోషకరమని అన్నారు. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మా హేమలత, నిర్వాహకులు శరత్ పిట్టి, దీపక్ గుప్తా, ప్రదీప్ అగర్వాల్, సుధీర్ గుప్తా, నిఖిల్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, లక్ష్మీపతి, ఏసూరి మహేష్, మహీందర్ గౌడ్, కుమార్ యాదవ్, అంబులెన్స్ సురేష్, శ్రీనివాస్ యాదవ్, అబ్బాస్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
హైదరాబాద్ బషీర్బాగ్లో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం, ఉద్యోగుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షుడు లోకిని రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. రాజ్యాంగం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు లంబాడి, కోయ, గోండు తెగలు మాత్రమే ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు. వారి తెగకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి తమ జాతికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 3.5 కోట్లతో కేటాయించిన ఎకరం భూమిలో ఎరుకల ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం 5.5 కోట్ల బడ్జెట్ కేటాయించి ఎరుకల జాతిని గుర్తించి ఒక ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తాజా వార్తల కోసం MRTV తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.